జై శ్రీరామ్. రాముని సాన్నిధ్యాన్ని అనుభవించినటువంటి సీతాదేవి రావణుణ్ణి కోరదు. మంచి రుచికరమైన పరిశుద్ధమైన భోజనం చేసేవాడు అడ్డమైన గడ్డి తినడు. అదేగా ప్రహ్లాదుడు చెప్పినటువంటి పద్యము. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంపు బోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల దూగు రాయంచచునునే తరంగిణులకు అని. అలా చాలా చెబుతాడు పద్యాలు. అందుచేత పంది అయితే మురికి గుంట కోరుకుంటుంది, ఒక జాతి కుక్క కోరుకుంటుందా? జాతి కుక్కకి ఊర కుక్కకి తేడా లేదు. ఊర కుక్క రోడ్డు మీద వదిలేస్తే ఏది పడితే అది తింటుంది. జాతి కుక్క వాసన చూసి వదిలేస్తుంది, ముట్టుకోదు. శుద్ధమేదో అశుద్ధమేదో తెలుసు. అట్లాగే జీవిలో కూడా పరిశుద్ధత పెరిగిన కొలది ఏది మనది ఏది మనది కాదు, ఏది ముట్టుకోవాలి ఏది ముట్టుకోకూడదు, అసలు దేన్ని ముట్టుకోకు. మరి దేన్ని ముట్టుకోవడం? మన దగ్గరకు వచ్చిందనుకో, జీవుడు కావచ్చు, సన్నివేశం కావచ్చు. ఆ వచ్చే సన్నివేశంలో నీ కర్తవ్యం మాత్రమే చూచి మిగతా వాటికి పోకుండా చూడటం అనేటువంటిది తుమ్మెద తెలివి అంటారు. తుమ్మెద తెలివి ఏంటంటే, ఆ పువ్వు చాలా బాగుండి పెద్ద పువ్వు అయి ఉండొచ్చు, ఇప్పుడే విచ్చి ఉండవచ్చు. ఎన్ని ఉన్నప్పటికీ కూడా తేనెటీగ పని ఒక్కటే, ఆ పువ్వులోని తేనెతోటే దాని సంబంధము. అలాగే సత్పురుషుడికి కర్తవ్యంతోనే ఏ విషయంతోనైనా సంబంధము, ఇక మిగతా సంబంధాలేమీ లేవు. అందుకని ఈమె ఇక్కడ చాలా చక్కగా ఒక సత్సాధకురాలిగా పలికే మాటలు పలుకుతోంది. నీ సంగతి వదిలేయి, నీవెట్లాగూ నాశనం అయిపోవటానికి సిద్ధంగా కనిపిస్తున్నావు. నా సంగతంటావా? నీ ఐశ్వర్యంతో కానీ, నీ అంతఃపుర ప్రభుత్వ అధికారంతో కానీ, నీ ధనంతో కానీ నీవు నన్ను ఆశ పెట్టలేవు. తుకారాం మీద అన్ని రకాల ప్రలోభాలని ప్రయోగించి చిట్ట చివరికి ఒక అందమైన స్త్రీని ప్రయోగిస్తారు. ఆయన ఆమె ఏ ఉద్దేశంతో వచ్చిందో గమనించి, అటుపైన ఆమెతో ఎందుకిలా మిడిసిపడుతున్నావు? ఈ అందము తాత్కాలికము కదా, అంతఃసౌందర్యం శాశ్వతము, బాహ్య సౌందర్యం తాత్కాలికము. నువ్వెట్లా ఉంటావో ముందు నీకు తెలుసా అని అడిగి ఒక బొమ్మ వేసి చూపిస్తాడు. ఆ బొమ్మ చూడగానే ఆమెకి వైరాగ్యం వచ్చేస్తుంది. ఇది తాత్కాలికము, ఈ సౌందర్యంతో ఒక సత్పురుషుణ్ణి వశం చేసుకుందాం అనుకోవడం పొరపాటు అనుకొని శిష్యురాలవుతుంది. అలా సత్పురుషుల కథలు చాలా గోచరిస్తాయి. నేను అట్లా ఆశపడే దానిని కాదు. సూర్యుడి వెంట వెలుతురువలే ఆ రామప్రభువుతోనే నేనెప్పుడూ ఉండవలెను. నేను ఆయనను వదిలిపెట్టను. ఆ లోకనాథుడి ఉత్తమ భుజాన్ని తలగడగా చేసుకున్న నేను మరొకరి భుజాన్ని ఎట్లా తలగడగా చేసుకుంటాను? అంటే ఎక్కడైతే తాను విశ్రమించడానికి నిర్ణయం చేసుకుందో అక్కడ తప్ప ఎక్కడా విశ్రమించదు, ఇంకెక్కడా ఆధారపడదు. అదొక్కటే ఆధారం, మిగతా ఆధారాలు కాదు. అందుచేత నీ అంతఃపురం ఉందని అంతఃపురంలో ఉంటానా? అంతఃపురం బయట ఉంది ఆవిడ. అశోకవనంలో కూడా పెద్ద విశ్రాంతి గృహం ఉంది. ఆ గృహం బయట చెట్టు క్రింద ఉంది ఆవిడ. ఎందుకలా ఉంటారు అంటే, కొన్ని చోట్లకు అస్సలు వెళ్ళనే కూడదు. వెళ్ళడం వలన అది పూసుకున్నట్లు అవుతుంది, మళ్ళీ అది కడుక్కుంటూ ఉండాలి. కొన్ని చోట్లకి కోరి వెళ్ళాలి. ఎక్కడ అధర్మము బాగా పరిపాలిస్తూ ఉందో అక్కడికి వెళ్ళరు. వాడికి బాగా డబ్బుందని కానీ, వాడికి బాగా అధికారం ఉందని కానీ వెళ్ళరు. సత్పురుషులైతే వాడికి ఏముంది ఏమీ లేదు అని చూసుకోకుండా వెళతారు. రాముడు శబరి ఇంటికి వెళ్ళాడు కదా. అలా తార్కాణాలు ఇటువంటి వాక్యాల్లోంచి మనం తెలుసుకోవలసి వస్తుంది. జై శ్రీరామ్.